హైదరాబాద్ ని ముప్పు తిప్పలు పెట్టాయి. 2 రోజులుగా చినుకు చిరెత్తిస్తోంది. తెల్లవారుజామున కుండపోతగా కురిసిన వర్షానికి నగరవాసులకు చుక్కలు కనిపించాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇక వరద నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒకవైపు దుర్వాసన, మరోవైపు నీరు నిల్వ ఉండడంతో తినడానికి వంట కూడా వండుకోలేని పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అత్యవసరం ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో వర్షపు నీటిలోనే అడుగులు వేశారు. గతంలో మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వారిని మరింత భయపెట్టాయి. పలు చోట్ల సామాన్యులే ట్రాఫిక్ సిబ్బంది అవతారమెత్తారు. ఇక ఎటు చూసినా ప్రధాన కూడళ్లలో మోకాల వరకు నీరు నిలిచిపోయాయి. సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు సాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో వాహనదారుడు వర్షపు నీటిని దాటే ప్రయత్నం చేయగా ప్రవాహం దాటికి బండితో సహా నీటిలో కొట్టుకుపోయాడు. సకాలంలో స్థానికులు అతన్ని కాపాడారు. భారీ వర్షానికి తోడు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో వాహనదారులు అడ్డగోలుగా తమ వాహనాలను నడుపుతున్నారు. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఎల్బీ నగర్, మలక్పేట్, కోటి, నాంపల్లి, లక్డీ కపూల్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. अरे बंडी वाले बाबू ఎంతగానో పోతున్నా కదా ఎల్బీ నగర్, నాగోల్, అయ్యప్ప నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో కొంతమంది ఇళ్లను కూడా వదిలేసి వెళ్లడం జరుగుతోందన్నారు. అయినప్పటికీ అధికారులు, నాయకులు ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కాలనీవాసులు మండిపడుతున్నారు. तुम्हारा ओला है ऊपर है రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ అస్తవ్యస్తమైంది. భారీ వర్షానికి బషీర్బాగ్లోని ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలింది.
బషీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయానికి ఆనుకొని ఉన్న గోడతో పాటు చెట్టు కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. అరే బండి వదిలే బాబు ఎంతగానో పోతున్నా కదా